హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ నందిని. ఇది ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇది మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఇంకా అంటే టీ సెక్షన్ టిఫిన్స్ అలాగా. ఇప్పుడైతే పాలు వచ్చాయండి. మేము గేదె పాలు పోయించుకుంటున్నాం. 1/2 లీటర్ తీసుకున్నాను ఈరోజు, ఎందుకంటే ముందు రోజు పాలు కొంచెం ఉండి, లేదంటే లీటర్ అలా పోయించుకుంటాను, ఎందుకంటే పిల్లలు కూడా తాగుతారు కదా. ఇక్కడ ఇంకో పక్క అయితే టీ పెట్టేసుకుంటున్నాను నాకు మా హస్బెండ్కి. ఇంక ఇవి అయిపోయిన తర్వాత టిఫిన్స్ చేయాలి. పిల్లలకి స్కూల్ హడావిడి, స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా. ఇంకా వాళ్ళకి దోశలు వేసిస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. బ్లాగ్ అయితే చూడండి, ఎండింగ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఏమిస్తుందిలే అనుకుంటారేమో. నార్మల్ రొటీన్ అయినా న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారు కదా అమ్మాయిలు, వాళ్ళకి అంటే టైం ప్లాన్ చేసుకొని ఎలా పనులు చేసుకోవాలి ఇలాంటివి తెలుస్తాయి. నేనైతే పెళ్ళైన కొత్తలో ఇలాంటి వ్లాగ్స్ చాలా చూసేదాన్ని, ఇప్పటికీ చూస్తాను. ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, అందరికీ చాలా హడావిడిగా ఉంటుంది. లంచ్ బాక్స్ కట్టాలని అలాగా. ప్రజెంట్ అయితే మా పిల్లలకి హాఫ్ డేసేనండి. అంటే పాప నర్సరీ కదా, ఇయర్ అంతా ఇంకా 12 వరకే, బాబుకి అయితే 4 o'clock వరకు. కానీ ప్రజెంట్ మంత్ ఎండింగ్ వరకు కూడా వాడికి హాఫ్ డేస్ అని. ఇక్కడైతే ఉల్లి చట్నీ కోసం ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను ఆల్రెడీ. కొంచెం కంప్లీట్ చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఎక్స్ట్రా రుబ్బు కంటైనర్లో తీసేసుకున్నాను. ప్లాస్టిక్ కంటైనర్లో తీసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇంకొక 2 days వస్తుంది. ఇప్పుడైతే టీకి అల్లం కూడా వేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం అల్లం వేసుకుంటే బాగుంటుంది. అంటే కాఫ్, కోల్డ్ ఇలాంటి వాటికి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇక్కడైతే చల్లారిపోయింది కదా, అది గ్రైండ్ చేసుకుంటాను చట్నీ. ఒకదాని తర్వాత ఒకటి లైన్గా చేసుకుంటే పని కూడా కొంచెం ఈజీ అయిపోతుంది. ఇది నిన్నటి వ్లాగ్ కదా. నేనైతే మార్నింగ్ టీ, పాలు, టిఫిన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వెంటనే నేను టిఫిన్ కూడా చేయలేదు, రైస్ చారు కూడా పెట్టేశాను. నేను టిఫిన్ చేసేసరికి 6 కూడా రెడీ అయిపోయి, ఇంకా తర్వాత కూర అని చేసేసి అన్ని గిన్నెలన్నీ తోముకొని చక్కగా దగ్గర కూర్చున్నాను. అంటే మార్నింగ్ త్వరగా పనులు అయిపోతే కొంచెం ఎక్కడైనా రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడైతే ఒకటి అంటే చట్నీ తీసేసాను కదా, అది కూడా సింక్లో పెట్టేసుకున్నాను. త్వరగా నానిపోతే తోమేయచ్చు. ఇంకా ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేసుకుంటే కొంచెం మనకి ఈజీ అవుతుంది. ఒక టీ తాగేసిన వెంటనే ఆ గిన్నె కూడా సింక్లో పడేస్తాను. ఇలా ఒకటి మనం అన్నీ సింక్లో వేసేసుకొని కంప్లీట్ అన్నీ ఇక్కడ అంటే ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలు ఇలాంటివి తోమేసుకోవచ్చు. పని కూడా సులువుగా ఉంటుంది. ఇక్కడైతే పాలు మరిగిపోయాయి, స్టవ్ కట్టేసాను. టీ కూడా మరిగిపోయిందండి. ఇంకా మన ఇద్దరం టీ తాగేసి పిల్లలకు దోశలు వేసి ఇచ్చేస్తాను. వీడియో చూడండి ప్లీజ్. నా వీడియోస్కి కూడా ఒక లైక్ ఇస్తే కొంచెం ముందుకు వెళ్తుంది వీడియో అనేది. ముందు అంటే ఏమైనా టిప్స్ ఇలాంటివి చెప్తాను. ఇంకా మంచి వ్లాగ్స్. ఈ మధ్య అయితే టైం కొంచెం సెట్ అవ్వలేదండి, హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా, కొంచెం టైం చూసుకొని మెల్లిగా వీడియోస్ పెట్టుకుందాం అని అలా ఆగిపోయాను. ఇప్పుడైతే అన్నీ సర్దుకోవడం కంప్లీట్ అయిపోయింది. అయినా కూడా ఏ వస్తువు హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు పెద్దగా దొరకవండి, చాలా వరకు నాకు మిస్ అయ్యాయి కూడా. చూడండి ఇక్కడైతే టీ రెడీ అయిపోయింది. టీ తాగేసి పిల్లలకైతే ఇక్కడ దోశలు వేసేస్తాను. ఇంక వాళ్ళకి టైం అయిపోతుంది, అప్పటికి 8:30, 8:25 అలా అయిపోయింది. వాళ్ళైతే రెడీ అయిపోయారు. ఓన్లీ టిఫిన్ చేసేస్తే వాళ్ళు ఇంక స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా చట్నీ కూడా గ్రైండ్ చేసుకున్నాను. దోశలకు కదా కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే మరి వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఆనియన్ చట్నీ అయినా కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది. పలుకులు కొబ్బరి చట్నీ అయినా దోశలతో ముద్ద చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ముందు రోజు అయితే పల్లి చట్నీ చేశాను, మరి ఈరోజు ఆనియన్ చట్నీ. అంటే ఇది నిన్నట్లో కదా, నిన్న రోజుకి ఒక చట్నీ చేస్తే కానీ తినరండి. రోజు చేసి పెట్టినా పలుకుల చట్నీ తింటారు. ఇంకా ఇక్కడైతే దోశలు కూడా వేసేసుకుంటున్నాను. ఇది నాన్ స్టిక్ తవ అండి, ఈజీగానే వచ్చేస్తుంది. అదే ఐరన్ అయితే మనం కొంచెం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నాన్ స్టిక్ అయినా కూడా స్టార్టింగ్లో పర్వాలేదు, తర్వాత నాన్ స్టిక్ కోటింగ్ పోయిన తర్వాత మరి నార్మల్గా మనం ఐరన్ పెనం మీద గీక్కున్నట్టు చేసుకోవాలి. ఇక్కడైతే మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు, పెట్టేమంటే వాళ్ళకి ఇచ్చేసాను, తినేసారు కూడా. ఇంకా మాకు కూడా ఇంకా స్టవ్ కట్టేస్తే మళ్ళీ ఇంకా అది కాసేపు ఎప్పుడో తర్వాత చేసుకోవడం ఎందుకని అందరికీ ఒకేసారి చేసేస్తున్నాను.
టిఫిన్స్ అంటే పెద్ద తలనొప్పి, దోశలు అంటే తలనొప్పి అండి, అలా నించొని వేయాలి. కాకపోతే తినడం ఇష్టం. ఇడ్లీ అయితే ఏముంది పాత్రలో పెట్టేసుకోవడం అని అనుకుంటాం, కానీ పాత్రలు తోమేసరికి సరిపోతుంది. ఇదైతే ఒకటే, కాకపోతే నించొని వేయాల్సి ఉంటుంది. ఏదైనా కష్టం ఒకటేని, కాకపోతే టిఫిన్స్ ఇష్టంగా తింటారు కాబట్టి తప్పదు చేయాలి. మార్నింగ్ పూటే మనం అన్నాలు తిని వెళ్ళమంటే పిల్లలు తినరండి. అంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు ఫుడ్ మీద. ఇంకా వాళ్ళకి ఇష్టం లేకుండా మనం ఏం చేయలేం కదా. కొంచెం ఇష్టంగా తిండి పెడితే వాళ్ళు కూడా తినేసి హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోతారు. పాప అయితే 12కి వచ్చేస్తుంది. ఇంకా మార్నింగే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను కాబట్టి పర్వాలేదు. ఏదైనా పాపను తెచ్చేటప్పుడే బాబుకి లంచ్ ఇస్తాను. ఒక్కొక్కసారి వేడివేడిగా వండుకొచ్చని లేట్ చేస్తాను, కానీ ఒక్కొక్కసారి టిఫిన్ చేసేటప్పుడే చేసేస్తాను. ఇంక ఇక్కడైతే అవి ఇచ్చేసాను. గిన్నెలు చూడండి అన్నయ్య, చెప్పాను కదా నేను టిఫిన్ చేస్తూ చారు రైస్ కూడా పెట్టేశాను. అవి కూడా అయిపోయి అన్ని వంట అంతా అయ్యేసరికి అన్ని గిన్నెలు పడ్డాయండి. ఇంకా అవన్నీ తోమేసి కౌంటర్ అంతా క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి ఎక్కడో రెస్ట్ తీసుకోవచ్చు. నార్మల్గా అయితే ఎర్లీగా స్నానం చేసేస్తాను, దీపాలు పెట్టుకోవాలి కదా, కాకపోతే ఇప్పుడు పెట్టకూడదు. ఇవన్నీ చేసుకున్న తర్వాత ధీమాగా చేసుకుందాను ఆగాను. అంటే కొంచెం ఫ్రెష్గా అలాగే ఇక్కడ ఉండొచ్చు. మళ్ళీ స్నానం చేసిన తర్వాత పనిలో ఉంటానంటే మళ్ళీ ఫుల్గా చెమట. ఎంత ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయిలేండి. నార్మల్గా వర్షాలు లేకపోతే ఈ టైంకి వంటగదిలో అస్సలు నించోలేం. ఇంక ఈ గిన్నెలు కూడా తోమేసుకోవాలి. ఇంగిళ్ళు అయితే ముందే తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుంటాను. అంటే సింక్ అంతా ఇంగిళ్ళు అయిపోతే చండాలంగా ఉంటుంది. అయినా కూడా ఎంతో కొంత పడిపోతుందండి. అక్కడ మనకి డ్రైన్ ఇస్తారు కదా, చిన్న క్యాప్ లాంటిది, కాబట్టి కొంచెం పర్వాలేదు, అంత ఇబ్బంది ఏం లేదు. ఇవైతే తోమేసరికి నాకు ఒక 3 మినిట్స్ అంతే. ఫాస్ట్గా తోమేసి ఇంకా మిగతా ఇంకేం పని ఉండదులేండి. ఫ్రెష్ అయిపోయి ఎక్కడో కూర్చోవడం. ఈ మధ్య అయితే కొన్ని షార్ట్స్ పోస్ట్ చేశాను, కానీ వ్లాగ్ అయితే పెద్దది ఏం పెట్టలేదండి. చాలా రోజుల గ్యాప్ వచ్చింది. వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలో కూడా అర్థం అవ్వడం లేదు. ఏముంది, గిన్నెలు తోమడం, వంట చేయడం, ఇవే కదా చెప్తుంటా. ఏదైనా ఇన్స్పిరేషన్ అంటే మోటివేషన్గా మాట్లాడదాము అంటే ఇలాంటి వీడియోలు చూసేదే తక్కువ. అంటే నాలాంటి హౌస్ వైఫ్స్ మాత్రమే చూస్తారు కదా. నేనైతే మాత్రం చాలా చూస్తానండి, చాలామంది వ్లాగ్స్ చూస్తాను. మనం అంటే చాలామంది అనుకుంటారు గిన్నెలు తోమడం, వంట చేయడం ఇలాంటివి బోర్ అనిపించదా చూడడానికంటే. మాకు ఇదే మెయిన్ పని కాబట్టి మరి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడవాళ్ళందరికీ. నేను ఆ ఇదితోనే వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశానండి. అంటే వంటలు ఇవి చూసేవాళ్ళు సపరేట్గా ఉంటారు, కానీ ఇలాంటి కిచెన్ క్లీనింగ్స్ మధ్య మధ్యలో ఒక్కోసారి చాలామంది చెప్తుంటారు టిప్స్. ఇంకో విషయానికి వస్తే చాలామంది ఇల్లు చాలా బాగా మెయింటైన్ చేస్తారండి, కానీ చిన్నపిల్లలు ఉంటే మాత్రం కొంచెం అంటే మన హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు. మనకు బాగాలేనప్పుడు మనం కొంచెం అవాయిడ్ చేస్తాం పని. అలాగే మనకు తగ్గిన తర్వాత వెంటనే పిల్లలకి ఇంకా హస్బెండ్కి ఇంకేవో ఒక ప్రాబ్లమ్స్, అంటే అలాగా లైఫ్ సైకిల్ తిరుగుతున్నట్టు హెల్త్ ఇష్యూస్ కానీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. మన పని చేస్తున్నా కూడా కొందరు ఎదుటి వాళ్ళు చూసేవాళ్ళు ఎలా కూర్చుంటారు, అంటే ఖాళీగా ఏం చేస్తారు ఇంట్లో అనుకుంటుంది. మన ప్రాబ్లమ్స్ ఎవరికి అర్థం అవ్వదు. ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నా బయటకు డ్యూటీలకు వెళ్ళినా ఏమైనా కానివ్వండి, ఎవరి ప్రాబ్లమ్స్ వారికి ఉంటాయి. బయట జాబ్ చేసే వాళ్ళకి అంటే పెద్దవాళ్ళ నుంచి అంటే బాసుల నుంచి కొంచెం ప్రెజర్ ఉంటుంది. అలాగే హౌస్ వైఫ్స్కి ఏముంటుంది అనుకుంటారేమో, పిల్లలతోని 24 hours ఉంటే తెలుస్తుంది. అంటే అందరూ పిల్లల్ని పెంచే వచ్చారు, బట్ ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఉంటారు. కొందరు చాలా సైలెంట్గా ఉంటారు, కొందరు పిల్లలు మరీ హైపర్గా ఉంటారు. అంటే అల్లరనే కాదు, ఏమైనా యాక్టివిటీస్ కూడా మనం అంటే బయట ఆడుకుంటున్నప్పుడు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. పిల్లలకి ఏమైనా దెబ్బ తగిలితే అమ్మ ఏం చేస్తుంది ఇంట్లో కూర్చొని చూడలేదా అన్నట్టు చాలామంది అనుకుంటారు. బట్ మనం ప్రతి క్షణం కనిపెట్టుకొని అంటే ఉండలేం కదా. చాలా వరకు పిల్లల్ని చూస్తూనే ఉంటాం, అక్కడే కూర్చున్నా కూడా వాళ్ళు ఏం దెబ్బలు తగిలించుకుంటారో, ఏం అల్లరి చేస్తారో ఇవన్నీ కనిపెడుతుంటే ఆ స్ట్రెస్ వేరండి. ఇంట్లో పని ఒత్తిడి, పిల్లలు ఇలా అన్నీ చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఒక హౌస్ వైఫ్ వాళ్ళ కష్టం గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ మాటలు మాత్రం అనకండి ప్లీజ్. అంటే కొందరికి హస్బెండ్ సపోర్ట్ ఉండదు, బట్ కొందరికి సపోర్ట్ ఉన్నా చెప్పలేము చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారు, మన పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది,
పేరెంట్స్, హస్బెండ్ అందరూ సపోర్టివ్గా ఉన్నా కూడా మన రిలేటివ్స్ కానీ, లేకపోతే రిలేటివ్స్ కొందరికి అందరూ బాగుంటారు, అందరూ సపోర్టివ్గా ఉంటారు. బట్ మనం చేసే పని వేలెత్తి చూపించి చాలామంది కొన్ని రకాలుగా మాట్లాడుకుంటారు. నలుగురు మాటలు వింటే మనం ముందుకు వెళ్ళలేమండి. అందరూ అన్ని మాటలు అంటారు, కానీ అవన్నీ మనం తీసుకోకూడదు. దేన్నైనా పాజిటివ్గా, ఇప్పుడు నెగిటివ్ని పట్టించుకోకండి. ఎవరైనా కామెంట్స్ రూపంలో కానీ, లేకపోతే బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీకు వీడియోస్ ఎందుకు, నువ్వేం చేస్తావు, వీడియోస్తో పెద్ద ఉపయోగం ఏముంది, ఇలాగ అన్ని వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఇంట్లో పనులేం చేయదు, ఎప్పుడు ఫోన్ పట్టుకుంటే అలాంటి మాటలు మాత్రం ఆడకండి. ఎవరు పని వాళ్ళది. ఇరుగు పొరుగుని పెద్ద పట్టించుకోకుండా ఉంటేనే ఈ రోజుల్లో మంచిది. ఇరుగు పొరుగు అనే కాదు, ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరి పని వాళ్ళు చేసుకోవడం మంచిది. నేనైతే ఇక మీదట ఇంట్లో మాత్రమే ఉండదలుచుకున్నాను. అంటే ఎవరితోని పెద్ద ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం లేదు. నా పని, నా పిల్లలు, నా ఇల్లు అంతే. ఇది చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇంక ఇక్కడైతే పనులన్నీ అయిపోయండి. ఏం మాట్లాడుతుందో అనుకుంటున్నారేమో. నేను కొన్ని ఫేస్ చేశాను, అవన్నీ చెప్పదలుచుకోలేదు, నాకు ఇష్టం కూడా లేదండి. అన్నిటిని భరించి మనం అంటే ఏడవలసినంత అవసరం లేదు. ఎవరికోసం ఏడ్చే పని అయితే లేదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే. ఇంక ఇక్కడైతే నాకు కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంక ఈ రోజుకైతే పనులేం లేవండి. వర్షాలు పడుతున్నాయి కదా, బట్టలు కూడా పోస్ట్పోన్ అయిపోయింది, పని పెట్టుకోలేదు. వేసినా కూడా మిషనే కదా, కాకపోతే అదైనా స్మెల్ వస్తుంది. భారీ బట్టలే ఉన్నాయి కానీ చిన్నపిల్లల బట్టలన్నీ లేవండి, ఉతికేసుకున్నాను. ఇంక పెద్ద తర్వాత చూసుకోవచ్చు. మంచి ఎండ ఎక్కితే మాకు 5th ఫ్లోర్ కదా, మేడ మీద వేసుకుంటాను. ఇంక ఇక్కడైతే అన్నీ సర్దేసుకున్నాను. స్టవ్ కొంచెం తుడుచుకొని కౌంటర్ టాప్ కూడా తుడిచేసుకున్నాను. కిచెన్ పని అయితే ఈ రోజుతో అంటే ఈ పూటతో అయిపోయింది. మళ్ళీ నైట్ కామన్గా అన్ని పనులు ఉంటాయి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.